పోగొట్టుకున్న వాళ్ళకి వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేం. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు మన ధ్యానము నిమిత్తము లోకాసు వార్త 24వ అధ్యాయం 51వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, ఆయన వారిని ఆశీర్వదిస్తూ ఉండగా వారిలో నుంచి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయారు అని చెప్పి రాయబడతా ఉంది. యేసు ప్రభు వారు మన కొరకు పరలోకాన్ని విడిచి భూమి మీదకి తెంచి మన కొరకై శ్రమలు పడి మన కొరకై శిలువ మరణాన్ని పొంది మన కొరకై ఆయన రక్తాన్ని చిందించి ప్రాణత్యాగం చేసి మరణించి సమాధి చేయబడి దేవుడు గనక 3వ రోజునే తిరిగి లేచి 40 రోజులు అందరికీ కనబడి అందరూ చూస్తూ ఉండగా అలాగ ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోవడానికి ముందు ఆయన అక్కడ ఉన్న ఇంచుమించు 500 మందిని ఆశీర్వదించి వెళ్ళారని చెప్పి రాయబడుతూ ఉంది. యేసు ప్రభు వారు ఆది కాండంలో నుంచి కూడా తన పోలికలో చేసుకున్న మనలను ఆశీర్వదించాలని ఆశపడే దేవుడై ఉన్నాడు. ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన ఆదామును హవ్వమ్మను పిలిచి వారిని ఆశీర్వదించి అని రాశారు. ఆశీర్వదించారు. ఎలా ఆశీర్వదించారు? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, మనము విస్తరించాలి అనే వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఫలించాలని కొన్ని రోజులు ధ్యానం చేసుకున్నాం, అభివృద్ధి చెందాలని కొన్ని రోజులు ధ్యానం చేసుకున్నాం, ఇప్పుడు విస్తరించాలి అని కొన్ని రోజులు మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఈ యొక్క 40 రోజులు ముగింపుకి విస్తరించడం గురించి ఇంకా అయిపోతుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇంకా టైం సరిపోదు. రోజుకొక విధానంలో ఎలా విస్తరించాలనేది కొన్ని వాక్యాలు మనం నేర్చుకుందాం. ఈరోజు మనము ఎలా విస్తరించాలి అనే అంశంలో యూదాపత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, మీలో కనికరము విస్తరించాలి అన్నాడు. మనలో ఏం విస్తరించాలంటండి? కనికరము విస్తరించాలి. లోక సంబంధంగా లేకపోతే శరీర సంబంధంగా విస్తరించుట అనగా అర్థం ఏంటంటే, 1 ఎకరం ఉన్నవాడు 10 ఎకరాలు కొనుక్కుంటే విస్తరించినట్లు లెక్క. లోక సంబంధంగా శరీర సంబంధంగా విస్తరించమంటే, ఒక పిల్లోడు ఉన్నటువంటి కుటుంబంలో 10 మంది పిల్లలు పుడితే విస్తరించటం. విస్తరించడం అంటే లోక సంబంధంగా శరీర సంబంధంగా 1 లక్ష రూపాయలు ఉన్నవాడు 10 కోట్లు సంపాదించుకుంటే విస్తరించడం. ఇది లోక సంబంధమైనటువంటి విస్తరించేటువంటి విధానం. అయితే ఆత్మ సంబంధంగా మనము ఈ ఆశీర్వాదాలను మనము ధ్యానం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా వస్తాయి. ఒకవేళ రాకపోయినా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను మాత్రం మనం సంపాదించుకోవాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. శరీర సంబంధమైనవి ఆటోమేటిక్గా వస్తే ఓకే, రాకపోతే ఓకే. శరీర సంబంధమైన ఆశీర్వాదం మీద మనం భక్తి చేయకూడదు సుమా. నాకు 10 లక్షలు ఇస్తే నేను భక్తి చేస్తానంటాం మూర్ఖత్వం అవుతుంది. నాకు 10 కోట్ల రూపాయల ఆశీర్వాదం ఇస్తేనే నేను చర్చికి వస్తానంటే మూర్ఖత్వం అవుతుంది. మరి అలాగైతే లాజర్ గారికి ఏముందని భక్తి చేశాడు? ఏమీ లేదుగా. మనం ఆత్మ సంబంధమైన విస్తరణ కోరుకోవాలి. శరీర సంబంధమైన విస్తరణ ఆయన చిత్తం, ఆయనకి ఇష్టమైతే ఇస్తారు. ఆయన ఇస్తే ఆయన చేత్తో చాలా ఎక్కువ ఇస్తారు. ఒకవేళ ఆయనకి ఇవ్వకూడదు అనుకుంటే మనం దాని మీద దృష్టి పెట్టకుండా ఆత్మ సంబంధమైన విస్తరణ వైపు మనం దృష్టి పెట్టాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు మన లోపల ఏం విస్తరించాలని దేవుని వాక్యం కోరుకుంటుంది అంటే, కనికరము విస్తరించాలి. ఏం విస్తరించాలండి? కనికరము మన లోపల విస్తరించాలి. చాలామంది దేవుని మందిరానికి వచ్చేవాళ్ళే, ప్రార్థనాపరులుగా ఉన్నవారే కఠినంగా ఉంటారు. ఎలా ఉంటారండి? కఠినంగా ఉంటారు. కనికరం ఉండదు. ఏముండదండి? కనికరం ఉండదు. అందుకని మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో తీయక్కర్లేదు కానీ, మిమ్మల్ని దేవుడు ఏం కోరుకుంటున్నాడయ్యా? కనికరముగా ఉండమనే కదా కోరుకుంటున్నాడు అంటాడు అక్కడ.
దేవుడు మిమ్మల్ని ఏమేమో ఇమ్మని కోరుకోవట్లా, మీరు కనికరమును ప్రేమించమని ఆయన కోరుకుంటున్నాడు అని రాశాడు అక్కడ. కాబట్టి మనం కనికరములో విస్తరించాలి అని దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలని మీ అందరికి నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆదికాండము 19వ అధ్యాయము 16వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, ఆదికాండము 19వ అధ్యాయము 16వ వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే 19:16 అది కరెక్ట్. తడు అన్నది కరెక్ట్. ఆదికాండం నేను చెప్పింది. మీరు ఎక్కడున్నారమ్మా? ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, ఇద్దరి కూతుర్ల చేతిని పట్టుకొని వెలుపలకి తీసుకెళ్ళిపోయి దాటించారు, బయట ఉంచిరి. అక్కడ మనకి కనపడే పదం వారు వీళ్ళ యందు కనికరపడి అని ఉంటుంది. అమ్మా ఉందా? పంతొమ్మిది 16 ఫస్ట్ నుంచి లోతును ఆ పై వచనం చదవండి పోనీ. త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడున్న నీ ఇద్దరు పిల్లలను చెప్పిరి. అతడు తడువు చేసాను. అప్పుడు అది అతని మీద యెహోవా కనికరపడుట వలన. చాలండి, చాలు 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 అమ్మా, నా వైపు చూడండి. ఇక్కడ ఏం జరిగిందనంటే, దేవుడు సొదొమ గొమొర్రా గురించిన మొర నా యొద్దకు వచ్చింది, అసలు అది అలాగే ఉందో లేదో చూస్తాను అని అబ్రాహాముతో మాట్లాడి అక్కడికి వచ్చారు. దేవుడు ముగ్గురుగా వచ్చారు, అక్కడికి వెళ్ళి చూశారు. సొదొమ గొమొర్రా చాలా దుర్మార్గంగా, పిల్లలు అదే పని, పెద్దోళ్ళు అదే పని, ముసలోళ్ళు అదే పని అండి. ఆ యొక్క లోతు ఇంటికి దేవదూతలు వస్తే వాళ్ళ ఊర్లో ఉన్న పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ వచ్చి, మీ ఇంటికి ఎవరో తెల్లని బట్టలు వేసుకుని వచ్చారు, మేము చూసాం, వాళ్ళని బయటకు పంపించి వాళ్ళతో మేము పాపం చేయాలని చెప్పేసి ఆ తలుపులు కొడుతున్నారండి. వాళ్ళు వచ్చి చిన్నపిల్లలు కూడా కొడుతుంటే అప్పుడు లోతు అన్నాడు, తలుపు తీసి, అయ్యా వాళ్ళు దేవదూతలో తప్పురా, ఇలాంటి దుష్కార్యం చేయకూడదురా అని అంటే, హలవా అని లోతుని కొట్టడానికి మీదకి వెళ్తున్నారు. పంపించాలని బయటగాని అంటే, పెళ్ళి కాని పిల్లలు ఇద్దరు ఉన్నారు, నాకు పోనీ వాళ్ళిద్దరిని పంపుతాను, దేవదూతల జోలికి వెళ్ళొద్దురా అంటే, ఇలాగ దేవదూతలే, నువ్వు మాట్లాడకయ్యా, వాళ్ళు గొడవ మేము చూసుకుంటామని వాళ్ళ కళ్ళు కనపడకుండా చేసేసారు. వాళ్ళు అక్కడక్కడ తడువులాడి పోయారు. వాళ్ళకి తలుపు ఎక్కడుందో కనపడలా. ఆ రకంగా దేవుడు వాళ్ళని కాపాడాడు వాళ్ళ బారి నుంచి. అంత దుర్మార్గంగా ఉన్నారనమాట అండి ఆ ఊరిలో ప్రజలు. సరే, ఆ ఊరిని మొత్తం అగ్ని గంధకాలతో నశింప చేయాలని దేవుడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇతనికి చెప్పాడు లోతుకి, నాన్న నీ గురించి అబ్రహాం అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు ఆ సొదొమ గొమొర్రాలో నా బిడ్డ ఉన్నాడు, లోతు ఉన్నాడు, వాళ్ళ భార్య ఉంది, వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఇంకేమన్నా వాళ్ళు ఇంకో 6 సంపాదించుంటారు ఆత్మల్ని, 10 మంది అన్న ఉంటే ఊరిని కాపాడాయా అని ప్రార్థన తెగజేస్తున్నాడు. అక్కడ 10 మంది ఉన్న కాపాడుతానని మాటిచ్చి వచ్చాడు ఈయన. 10 మంది లేరు అక్కడ, వీళ్ళు 4 ఉన్నారు. ఆయన పెంపకంలో పెరిగిన వాళ్ళు, నీతిగా బతికిన వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ పాపిష్టి ప్రజలు అనమాట అండి. దేవుడు అబ్రహాం ప్రార్థన ఆలకించి 10 మంది ఉంటే కాపాడుతానని మాట ఇచ్చాడు అబ్రహాంకి. కానీ ఇక్కడ ఎంతమంది లేరు? 10 మంది లేరు. ఇప్పుడు ఆయన మాట ఇచ్చింది 10 మంది ఉంటే కాపాడాలా, 10 మంది లేరు కాబట్టి నశింప చేసేయచ్చు. ఆ ఊరి మీద అగ్ని గంధకాల కురిపించేయటానికి సిద్ధంగా ఉన్నాడు పైన తండ్రి అయిన దేవుడు, కింద కుమారుడైన దేవుడు అగ్నిని రప్పించడానికి ఈయన సిద్ధంగా ఉన్నాడు. అక్కడ అబ్రహాం ప్రార్థన గుర్తొస్తూ ఉంది. 10 మంది ఉన్నా కాపాడుతానని అక్కడ దాకా మాటిచ్చాడు దేవుడు. ఇక్కడ చూస్తే 10 మంది కూడా లేరు. అయినా యెహోవా కనికరపడి అని రాసి ఉంది. ఏం చేశాడండి? యెహోవా కనికరపడి ఒక 4 ఆత్మల కోసం ఆయన అగ్ని గంధకాలను కురిపించకుండా ఆపాడు. ఆపి లోతుతో చెప్తున్నాడు, బాయ్
నీ భార్యను తీసుకో, నీ బిడ్డలిద్దరిని తీసుకో, త్వరగా ఈ ఊరు పొలిమేర దాటి వెళ్ళిపోండి మీరు. అగ్ని గంధకాలతో ఈ ఊరు మొత్తం సొదొమ గొమొర్రా నాశనం అయిపోతూ ఉంది. త్వరలో మీకోసం ఆపాను, మీరు తొందరగా వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఇంకా తడువు చేస్తున్నారంటే అండి. ఏం చేస్తున్నారంట? తడువు చేస్తామంటే ఇంకా ఇంకా లేట్ చేస్తున్నారనమాట అండి. మీదకి వచ్చేస్తున్నారు బాబు, అగ్ని వచ్చేస్తుంది, మీరు గబగబ వెళ్ళిపోండి, పొలిమేర దాటి వెళ్ళిపోండి అని ఈయన కంగారు పెడుతుంటే వాళ్ళు ఇంకా అది చదువుకొని ఇది చదువుకొని ఇంకా తడువు చేస్తున్నారు, వెళ్తలేదు. ఇంకా ఆయనే కనికరపడి అతని చేతిని ఆయనే పట్టుకుని, వాళ్ళ భార్య చేతిని ఆయనే పట్టుకుని, వాళ్ళ ఇద్దరు పిల్లల చేతిని ఆయనే పట్టుకుని తీసుకెళ్ళి ఆ ఊరు పొలిమేర అవతల వదిలేసి ఇక్కడి నుంచి పారిపోండి అవతల కొండకి, వెనక్కి తిరిగి చూడొద్దు, చూస్తే మీరు నాశనం అయిపోతారు, వెళ్ళిపోండి, పారిపోండి అవతల కొండకని అని చక్కగా చెప్తే మళ్ళీ తిరగేసి ఆ కొండకు నేను వెళ్ళలేను, ఈ దగ్గరలో ఇది ఉంది, సోయర్ ఉంది, అక్కడికి వెళ్తాను, అన్నీ ఏంటది వ్యతిరేకమైన మాటలే, లోబడే తత్వం ఏమో కనపడలా. ఆయన చెప్పినట్టు అవతల కొండకి వెళ్ళిపోతే ఏక్లస్గా బతుకుదురాళ్ళు అండి. వారి యందు ఆయన కనికరపడి వారిని ఆయనే చేతిలో పట్టుకుని ఊరు బయటకు తీసుకెళ్ళి అప్పుడు ఆజ్ఞాపించాడు అగ్ని కురిపించమని. ఆ పైన ఉన్న తండ్రి అగ్ని కురిపించాడు. మొత్తం సొదొమ గొమొర్రా అంతా అగ్ని గంధకాలతో కాలిపోయి అక్కడ ఉన్న మనుషులందరూ కూడా అగ్ని వర్షంలా కురుతుంటే ఎవడుంటాడండి? ఇల్లు ఉంటాయా? మనుషులు ఉంటారా? పశువులు ఉంటాయా? ఏముంటాయండి? మొత్తం బొగ్గు అయిపోతాయి, ఏముండదు, ఇంకా మొత్తం బొగ్గులు అయిపోతాయి అనమాట అండి. ఆ సొదొమ గొమొర్రా మొత్తం నాశనం అయిపోయింది. అందులో నుంచి నలుగురిని కనికరపడి రక్షించి బయట పెట్టాడు అని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. దేవుడు ఆత్మల విషయంలో కనికరపడతాడు. ఏ విషయంలో కనికరపడతాడండి? ఆత్మల విషయంలో కనికరపడతాడు. నలుగురు కోసం అబ్రహాం అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఆలకించే దేవుడు ఆత్మల విషయమై నశించిపోకుండా వాళ్ళని కాపాడటానికి కనికరపడతా ఉంటాడని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనకి కూడా కనికరం ఉండాలి. ఏముండాలండి? మా ఇంట్లో నా భర్త ఇంకా రక్షణ పొందలేదు, మన ఇంట్లో నా పిల్లలు ఇంకా రక్షణ పొందలేదు. ఒకవేళ మీరు ప్రార్థించే తల్లులు అయితే భర్త కోసం ఉపవాసం ఉండి, బిడ్డల కోసం ఉపవాసం ఉండి, కన్నీరు గార్చి పనులన్నీ త్వరగా చక్కబెట్టుకుని మీరు ప్రార్థన ఎక్కువగా చేయటం వల్ల మీ భర్తను సంపాదించుకుంటే, మీ బిడ్డలను సంపాదించుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత మీ బంధువుల మీద మీకు కనికరం రావాలి. మీ బంధువుల మీద మీకు ఏమి రావాలి? కనికరం రావాలి. మేము మా ఫ్యామిలీ మట్టుకు పరలోకం వెళ్తాం గ్యారంటీ. మా ఆయన గారు రక్షణ పొందాడు, నా బిడ్డలు రక్షణ పొందారు, నేను రక్షణ పొందాను, ఎప్పుడైనా ఆయన పిలుపు అందుకుంటే మేము దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అన్న నిరీక్షణ మీకు ఉంది. పర్వాలేదు, కరెక్టే, బాగానే ఉంది. మరి మీ 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 బంధువులు ఉంటారుగా, మీ ఆయన వాళ్ళు అన్నయ్యలు ఉంటారుగా, మీ ఆయన వాళ్ళు అక్కలు ఉంటారుగా, మీ భర్త వాళ్ళు వైపున ఉన్న వాళ్ళు, మీ అమ్మ వాళ్ళు తరపున వాళ్ళు ఉంటారుగా, వాళ్ళల్లో ఎవరన్నా రక్షణ పొందిన వారు మీకు గుర్తొస్తూ ఉంటారు కదా. వాళ్ళపైన మీకేం రావాలి? కనికరం రావాలి. ఏమి రావాలండి? కనికరం రావాలి. ఎవడెలా పోతే నాకెందుకు, నేను రక్షణ పొందితే చాలు అన్నట్టుగా ఉండకూడదు. అక్కడ అబ్రహాము గారు రక్షింపబడ్డాడు, ఆయన పక్కాగా బతుకుతున్నాడు, ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరలోకం వెళ్ళిపోయేలాగా బతుకుతున్నాడు, పరదేశిగా యాత్రికుడిగా బతుకుతున్నాడు. నన్ను విడిచి వెళ్ళిపోయిన నా పెంపకంలో పెరిగిన లోతు ఉన్నాడయ్యా, ఆడి భార్య ఉందయ్యా, ఆడికి 2 కూతుర్లు ఉన్నారయ్యా, అయ్యా ఇంకో 6గురిని రక్షించుంటారయ్యా, 10 మంది ఉంటే కాపాడయ్యా అని దేవుణ్ణి బతిమాలేస్తున్నాడు. ఎంత ప్రార్థన చేశాడంటే దేవుణ్ణి వెళ్ళనివ్వలా. చాలాసేపు 50 మంది కాడి నుంచి 10 దాకా లాక్కొచ్చాడు. 50 కాడి నుంచి 45 ఉంటే కాపాడతావా? దేవుడు అన్న కాపాడుతానన్నా. ప్రభా ఏమనుకోక నాయనా, నిన్ను అడిగి అంత రెండు కాదు, ఒకవేళ 40 మందే ఉంటే కాపాడవా? కాపాడుతానన్నా. మళ్ళీ డౌటు, ప్రభా ఒకవేళ 5 తగ్గుతారేమో, 35 మంది ఉంటారేమో, నేను తెగించి ప్రాణాలు తెగించి అడుగుతున్నాను, 35 మంది ఉంటే కాపాడవా? ఇంత గోజాడతాం ఎందుకు? లోతు ఎక్కడ నశించిపోతాడన్న తాపత్రయం, లోతు వాళ్ళ కుటుంబం ఆత్మలు ఎక్కడ నశించిపోతాయన్న బాధ, తాపత్రయం, వేదన. అలాగ 35 నుంచి 30 కాడి నుంచి 25 నుంచి 20 నుంచి 15 నుంచి 10 దాకా వచ్చాడు దేవుడు. 10 దాకా వచ్చాడు. 10 ఉన్నా కాపాడుతున్నానని దేవుడు వెళ్ళిపోయాడు. ఇంకా నుంచోలేదు. ఇంకా ఆయన వెళ్ళిపోయి కూడా ఇక్కడే ఉన్నాడు అబ్రహాము. ఆయన వెళ్ళిపోయి కూడా అబ్రహాం వెళ్ళిపోలా. ఇంకా ఆయన సన్నిధిలోనే ఉండి, ప్రభువా ఒకవేళ 10 కూడా ఉండకపోతే నశింపజేస్తావా నాయన ఆయన గోలబెట్టేస్తున్నాడు. ఇక్కడ ఆయన వెళ్ళిపోయాడు, కానీ ఈ ప్రార్థన ఈయన ఆపలా. అందుకనే ఈయన ప్రార్థనను బట్టి వాళ్ళ మీద ఆయన కనికరపడి అని రాయబడింది. కాబట్టి ప్రియులరా, మనం
మన బంధువుల కోసం, మన స్నేహితుల కోసం, మన రక్త సంబంధికుల కోసం మనం ప్రార్థన ధూపం వేస్తూ ఉంటే ఆయన వాళ్ళందరి మీద కనికరపడి ఇయ్యాలి కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండా, లేకపోతే ఆవలెల్లుండా, లేకపోతే ఒక నెలకో, ఒక 6 నెలలకో, ఒక 5 సంవత్సరాలకో మన ప్రార్థనను ఆలకించిన దేవుడు కనికరించి వాళ్ళని రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనము కనికరమునందు విస్తరించాలి అన్నాడు. కనికరపడి ఏం చేద్దాం మరి? కనికరపడి ఏం చేద్దాం? ఒక 2-3 టార్గెట్ పెట్టుకుందాం. ఆ ముగ్గురికి గురించి ప్రార్థన చేద్దాం. ఆ ముగ్గురు రక్షణ పొందేశాక ఇంకో 5 టార్గెట్ పెట్టుకుందాం. ఇంకా విస్తరించుదాం. ఇంకా ఏం చేద్దాం? విస్తరించుదాం. కనికరమునందు విస్తరించుదాం. కనికరపడి ఒక 10 రూపాయలు ఇవ్వటం అది పెద్ద సమస్య కాదు. కనికరపడి ఒక 50 రూపాయలు ఇవ్వటం అది పెద్ద సమస్య కాదు. కనికరపడి కాస్త కూర వేయటం అది దానికి ప్రతిఫలం ఉంటుంది, అది పెద్ద సమస్య కాదు. కనికరపడి కొన్ని ఆత్మలను వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం, భారం వహించటం, వారు రక్షణ పొందే వరకు విడువక విసుకక ప్రార్థన చేయటం, వాళ్ళను రక్షణలోకి నడిపించేంత వరకు ఆ బాధ్యతను తీసుకోవటం అనేది అది కనికరపడటం లెక్కల్లోకి వస్తుంది. కొన్ని ఆత్మల విషయమై మనము కనికరపడాలి, ఆ కనికరములో విస్తరించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మన దర్శనం విస్తరించబడాలి. మన దర్శనం విస్తరించబడాలి. మొదట ప్రభువా ఒక 20 మంది అన్న సంఘ సభ్యులని ప్రభువా 20 ఇచ్చాడు దేవుడు. ప్రభువా 30 అని ప్రభువా 30 ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఎంత ప్రార్థన చేస్తున్నాం? ప్రభువా 50 మంది కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం. 50 ఇస్తాడు దేవుడు. 50 ఇచ్చాక మళ్ళీ విస్తరించాలి. అప్పుడు ఎంత ప్రార్థన చేయాలి? ప్రభువా 70 అని ప్రభువా 70 ఇచ్చాక 100 నాయన అని మనం కనికరము ఎందు విస్తరించాలి. ఆ కనికరము విస్తరించడానికి మనం సమయాన్ని ఖర్చు పెట్టాలి. మన పనులు చాలా ఉంటాయి. మన పనులు పొద్దున్న లేచిన కాడ నుంచి రాత్రి పడుకునే వరకు మనకు పనులు చాలా ఉంటాయి. బిజీగా లైఫ్ ఉంటుంది మనకి. ఏ పని చేయకపోతే ఆ పని ఆగిపోద్ది. కానీ ఈ పనులన్నీ పక్కన పెట్టి మన ప్రాముఖ్యం కొన్ని ఆత్మల రక్షణ కోసం సమయాన్ని పెట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, అది కనికరపడటం అంటే. వాళ్ళ కోసం ఉపవాసం ఉండటం, అది కనికరపడటం అంటే. వాళ్ళ కోసం దేవుని సన్నిధిలో మన సమయాన్ని ఖర్చు చేయడం, ఉపవాసం ఉండటం, నిద్రపోకుండా ప్రార్థన జాగరణ ఉండటం, ఇది కనికరపడటం అంటే. ఏ విధము చేతనైనా కొన్ని ఆత్మలను దేవుని కొరకు సంపాదించటం కొరకు మనము హృదయాన్ని విశాలం చేసుకొని కనికరమునందు విశాలపరుచుకోండి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, 4 కాపాడటం కోసం అబ్రహాము దేవునితో ప్రాణాలకు తెగించి ప్రార్థనలో పోరాడాడని మీకు నేను మనవి చేస్తున్నాను. ఆయన కోసం ప్రార్థన చేయలేదు, వాళ్ళ భార్య కోసం ప్రార్థన చేయలేదు, అప్పటికి ఇంకా ఆయనకి పిల్లలు లేరు, పిల్లలిమ్మని ప్రార్థన చేయలేదు. దేవుడే వస్తే ఎవరైనా ఏం ప్రార్థన చేస్తారు చెప్పండి? దేవుడే వస్తే ఎవరైనా ఏమడుగుతారు చెప్పండి? 75 సంవత్సరాలప్పుడు చెప్పావయ్యా, 99 వచ్చేతనే నాకు బిడ్డల్ని నాయన నన్ను దర్శించావు, ముగ్గురుగా వచ్చావు, నీకు ఆతిథ్యం ఇచ్చే కృపనిచ్చావు, చక్కగా పెట్టింది తిన్నావు, నా కోరిక తీర్చినాయనని నా కుమారుని ప్రభుని అడుగుతారు. ఎవడన్నా అడగరా? అది అడుగుతలేదు మనోడు. మరి ఏమడుగుతున్నాడు? ప్రభువా ఆ ఆత్మను రక్షించు ప్రభువా, అగ్ని గంధకాల్లో వాళ్ళు నశించిపోకుండా కాపాడు ప్రభువా, ఇదే గోల పెడుతున్నాడు. దేవుడు మురిసిపోయాడండి. నీ అవసరం వదిలేసి, నీ భార్య గురించి అడగటం వదిలేసి, నీ కొడుకులను అడగటం వదిలేసి, నాకేదో ఇంకా ఈ ప్రభు ధనం, ఈ ప్రభు బంగారం, ఈ ప్రభు ఇంకేదో ఇది ఈ ప్రభుని అడుగుతాం వదిలేసి వాళ్ళని అడుగుతావు పెట్టినానా అని మురిసిపోయాడు ప్రభు. ఆత్మల పట్ల నీకున్న భారానికి చాలా ఆనందపడిపోయాడు. ఆయన ప్రార్థన గురించే అగ్ని గంధకాలను ఆపాడు దేవుడు. పైన సిద్ధంగా ఉన్నాడు దేవుడు, తండ్రి అయిన దేవుడు కురిపించడానికి. కింద కుమారుడైన దేవుడు కాసేపు ఆగండి అని ఆపాడు. ఆపి వీళ్ళని, ఒరే బాబు నడండ్రా, తొందరగా నడండ్రా, నేను ఆపాను మీకోసం, అక్కడ ప్రార్థన చేస్తాను మీ వాడు, నడండ్రా అంటే వీళ్ళు నడవరా, ఇంకా అది పూనుక్కొని ఇది పూనుక్కొని ఇంకా తడువు చేస్తున్నారు. ఇంకా చిరాకు వచ్చి ఆయన పట్టుకుని వాళ్ళని చేతులతో పట్టుకుని వాళ్ళని ఊరు చివరికి తీసుకెళ్ళి అక్కడ వదిలేసి పారిపోండి అని చెప్పేసి ఇంకా ఆర్డర్ చేయడం. అంతే, అగ్ని గంధకాలు స్టార్ట్ అయిపోయినాయి. వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. అయినా చూసింది వాళ్ళ ఆవిడ చెప్పిన మాట వినరు కదా. అప్పుడు అక్కడే ఉపస్తంభం అయిపోయింది. ముగ్గురు చూడకుండా వెళ్ళారు. వెళ్ళిన అవతల పర్వతం వైపు వెళ్ళమంటే వెళ్ళకుండా ఇక్కడ పక్క ఊర్లోకి వెళ్ళారు.
పోయింది, ఆత్మీయత పోయింది, అన్నీ పోయినాయి, శాపగ్రస్తమైన జీవితాలు అయిపోయినాయి. కాబట్టి ప్రియులరా, కనికరపడటం అంటే మనం ఒక 4 ఆత్మల కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, అది దేవుడు కనికరపడి వాళ్ళని కాపాడటానికి మూలమవుతుందని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏమండి? రైట్. అలాగే ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూస్తే, యోసేపునేమో చెరసాలలో వేశారు. యోసేపుని ఎక్కడ వేశారండి? చెరసాలలో వేశారు. చెరసాలలో వేసినప్పుడు చెరసాల అధిపతి ఏం చేస్తాడు? చెరసాలలో వేసిన వాళ్ళని అమ్మా 39:21 కనికరపడి కటాక్షము కలిగినట్లు చేసెను. ఇప్పుడు అమ్మా ఇది చెరసాల అనుకోండి. ఈ చెరసాలకి లోపల కొంతమంది ఖైదీలు ఉంటారు అండి. ఆ ఖైదీలకి గేట్ ఉంటుంది. ఆ గేట్ బయట చెరసాల అధిపతి ఉంటాడు. అధిపతి వీళ్ళందరినీ అండి, ఆయన ఆర్డర్స్ ఉంటాయి. వీళ్ళందరినీ చేతులకి బెడిలే ఉంటాయి. వీళ్ళందరినీ బయటకు తీసుకెళ్తాడు. ఏదో పని చేయమని అప్పచెప్తాడు. పని చేయాలి, కఠినంగా చూస్తాడు. వాళ్ళందరినీ టయానికి పెట్టాల్సిందేదో పెడతాడు. మళ్ళీ లోపల పెట్టేసి తల మీద చేస్తాడు. ఆయన చేయించాల్సిన పనులు కొన్ని ఉంటాయి. అవన్నీ వీళ్ళతో చేయిస్తూ ఉంటాడు చెరసాల అధిపతి. ఆ చెరసాల అధిపతికి దేవుడు ఏమండి, యోసేపు మీద దేవుడు కనికరపడి, యోసేపు తప్పు చేయకుండా చెరసాలకు వచ్చాడు, పాపం చేయకుండా చెరసాలకు వచ్చాడు, తప్పుడు కేసులు పెడితే చెరసాలకు వచ్చాడు. అక్కడ శిక్ష ఉత్తుపుణ్యాన్ని అనుభవిస్తున్నాడు. దేవుడు యోసేపు మీద కనికరపడి చెరసాల అధిపతికి కటాక్షము కలగజేసిన కనుక ఆ చెరసాల అధిపతి చెరసాల్లో ఉన్న వాళ్ళందరినీ యోసేపుకి అప్పచెప్పి, ఆ పనులన్నీ నువ్వే చేయించు, నా డ్యూటీ నువ్వు చేయని ఆయన వెళ్ళి ఏరే పని చూసుకుంటున్నాడు అండి. అలాగే ఎక్కడైనా చేస్తారా? ఎక్కడైనా చేస్తారండి? వీళ్ళందరూ ఖైదీలు, వీళ్ళందరూ నిజంగా తప్పు చేసి వచ్చిన వాళ్ళు. నువ్వు తప్పు చేయకుండా వచ్చావని అతనికి అర్థమైపోయింది. నువ్వు నాకన్నా నీతిమంతుడు, కానీ నిన్ను తప్పుడు కేసులు ఇందులో పెట్టారని నాకు అర్థమైంది. నా డ్యూటీ నువ్వు చెయ్యి, నేను ఇంకో పని చేసుకుంటాకి వెళ్తానని ఆ చెరసాలని యోసేపు చేతులు పెట్టి వాళ్ళందరితో ఈ పని చేయించని వీళ్ళందరూ యోసేపుని దూషించారు, అవమానించారు. ఒరే, అన్నం పెట్టిన తల్లి మీద అఘాయిత్యం చేయబోతావరా, నీ అంత దుర్మార్గుడు ఎవరైనా ఉంటాడరా, మేమైనా ఇవరా చంపేసి వచ్చాం, లేకపోతే దొంగతనం చేసి వచ్చాం, లేకపోతే ఇంకోటి చేసి వచ్చాం, అలాగా తిన్నింటి వసాలు లెక్కెట్టి రాలేదురా, పెట్టిన అన్నం పెట్టిన అమ్మని అఘాయిత్యం చేయలేదురా, మేము నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదురా. వీళ్ళందరూ దూషించారు, ఆ కుర్రాన్ని నిందించారు, అవమానించారు. వాళ్ళందరి మీద ఇతడికి అండి అధికారం ఇచ్చి వాళ్ళందరికీ నువ్వే అన్నం పెట్టు, నువ్వే వాళ్ళందరికీ పనులు అప్పచెప్పు, వాళ్ళందరూ పని చేయితే వాళ్ళు హాజరయ్యి, లేకపోతే ఇవన్నీ చేయని ఆయన డ్యూటీ ఈయన చేయమని ఈయన చేతికి అప్పచెప్పాడంట చెరసాల. ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా ఆయన వేరే పని చేసుకుంటున్నాడంట. దేవుడు బిడ్డలని ఆయన కనికరిస్తాడు. దేవుడు బిడ్డలను ఆయన కనికరిస్తాడు. మనం చెయ్యని తప్పుకు ఒకవేళ మనం బాధపడుతూ ఉంటే, మనము చెయ్యని పాపానికి మన మీద శిక్ష వస్తే, మనం చాలా మంచోళ్ళమైన మన గురించి నిందలు వస్తూ ఉంటే, అవమానాలు వస్తూ ఉంటే, మన గురించి చెడ్డగా అందరూ చెప్పుకుంటూ ఉంటే బాధపడకండి. నేను యథార్థంగా ఉన్నాను, నా దేవుడు కనికరం నా మీద ఉంటుందని ధైర్యంగా ఉండండి. ఆయన కనికరం మీ మీద ఉంటుంది. మీ పైన అధికారిగా ఉన్న వాళ్ళకి ఆయన కటాక్షం కలుగు చేస్తాడు. మిమ్మల్ని మీ తల పైకెత్తుతాడు అండి. మీరు ఎక్కడున్నా పై స్థాయిలోనే ఉండేటట్లుగా చేస్తాడు. చెరసాల్లో ఉన్న చెరసాల ఆయన చేతికి అప్పచెప్పారు. పోతీఫర్ ఇంట్లో ఉన్న పోతీఫర్ ఇల్లంతా ఆయన చేతికి అప్పచెప్పారు. ఆ ఫరో దగ్గరికి వెళ్ళిన ఐగుప్తు దేశాన్ని ఆయన చేతిలో పెట్టాడు అండి. ఎక్కడికి వెళ్ళినా పొజిషన్ మారలేదు, ప్లేస్ మారింది అంతే. కాబట్టి మనం యథార్థంగా బతికినంతసేపు, మనము నీతిగా బతికినంతసేపు, మనము పరిశుద్ధంగా బతికినంతసేపు, దేవుని యందు భయభక్తులు కలిగి బతికినంతసేపు ఏమండి, మనకి ఏదైనా అనుకోకుండా ఏదైనా శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు వచ్చినా ఆయన మన యందు కనికర పడతాడని మాత్రం మర్చిపోకండి. నేను ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాను, ఎంత పవిత్రంగా ఉంటున్నాను, ఏ పాపం చేయకుండా ఉంటున్నాను, నాకు ఇన్ని బాధలు వస్తున్నాయి అని కృంగిపోకండి. ఆయన మన యందు కనికర పడతాడు. మన మీద ఎవరికో కటాక్షం కలుగజేస్తాడు. వారి ద్వారా మనలను తలగానే ఉంచుతాడు, తోకగా మాత్రం
ఉంచడు. మనల్ని నిందించిన వారందరూ అవమానపడేటట్లుగా మనలను వాళ్ళ మీద అధికారిగా నియమించేటువంటి మహాదేవుడు, కనికర సంపూర్ణుడైన దేవుడు అని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఆయన కనికరం కలిగిన దేవుడు. ఏం కలిగిన దేవుడు? కనికరం కలిగిన దేవుడు. మనం ఆ కనికరమునందు విస్తరించడం నేర్చుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు ఏమండి కృంగిపోకండి, బాధలు వచ్చినప్పుడు కృంగిపోకండి, శోధనలు వచ్చినప్పుడు కృంగిపోకండి. మనకి కొన్ని పరిస్థితులు మనలను కృంగదీసేస్తాయి, మనలను బాగా మనం ఇంకా లేవలేనట్టుగా చేసేస్తుంటాయి. అయినా మనం మా దేవుడు కనికర సంపూర్ణుడు అని మనం కనికరమునందు విస్తరించేటట్లుగా మన హృదయాన్ని మనం చేసుకోవాలి. శ్రమలో ఉన్నా నాకేం పర్లేదు, నా దేవుడు నన్ను విడిపిస్తాడు అని ఎవరైనా శ్రమల్లో ఉన్నవారు కనపడితే, ఎవరైనా కష్టంలో ఉన్నవారు కనపడితే, ఎవరైనా నీతిగా బతుకుతూ ఉండి కూడా వారు కొంచెం నిందలో పడుతున్నట్టుగా మన దృష్టికి వస్తే వాళ్ళ మీద కనికరపడండి, వాళ్ళ మీద కనికరపడండి. అక్క నువ్వేం భయపడకు, నీకోసం మేము ఉన్నాం, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం, నువ్వు తప్పు చేయలేదని మాకు తెలుసు, ఈ నిందలన్నీ తాత్కాలికం, దేవుడు నిన్ను పైన పెడతాడు, నిన్ను తలగా చేస్తాడు అని వాళ్ళ మీద కనికరపడి వాళ్ళ కోసం మనం ఆ కనికరమందు విస్తరించుదాం. ఇలాగ శ్రమల్లో బాధల్లో ఉన్నవారిని అందరినీ గమనిద్దాం, ఇబ్బందుల్లో ఉన్నవారిని గమనిద్దాం, కష్టాల్లో ఉన్నవారిని గమనిద్దాం, శోధనలో ఉన్నవారిని గమనిద్దాం, వేదనలో ఉన్నవారిని గమనిద్దాం, వారి మీద కనికరపడదాం. కనికరపడి దేవుని మనస్సును కలిగి ఉండటానికి మనం సిద్ధపడదామని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి మనము శ్రమలో ఉంటే మనం కోరుకుంటాం, మన కోసం ఎవరైనా వచ్చి ఆదరిస్తే బాగుండు, మన మీద ఎవరైనా కనికరపడితే బాగుండు అనుకుంటాం మనం. కానీ మన ఎదురుగా ఎవరైనా శ్రమలో ఉంటే మనకెందుకులే అనుకుంటాం. అక్కడే చాలా పొరపాటు. మనము కనికరమునందు ఏమవ్వాలి? విస్తరించాలి అని చెప్తున్నాడు. కనికరమునందు విస్తరించండి అని చెప్తున్నాడు. ఎవరు బాధలో ఉన్నా మనం అక్కడికి వెళ్ళాలి, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా మనం అక్కడికి వెళ్ళాలి, ఎవరు శోధనలో ఉన్నా మనం అక్కడికి వెళ్ళాలి, ఎవరు సమస్యల్లో ఉన్నా మనం అక్కడికి వెళ్ళాలి, కనికరపడాలి, కనికరమునందు విస్తరించాలని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఇందాక మా ఇంటికి ధర్మవరం నుంచి పాస్టర్ గారు వచ్చారంట. ఎక్కడి నుంచి అండి? ధర్మవరం నుంచి పాస్టర్ గారు వచ్చారంట. నేను ఎక్కడికో బయటికి వెళ్ళాను, మా మిస్సెస్ చెప్తున్నారు, మీకోసం ధర్మవరం నుంచి పాస్టర్ గారు వచ్చారండి, జర్రికుట్టి ఇలా వాసిపోయిందని తెలిసిందంట ఆయనకి, ఎలా ఉన్నారు పాస్టర్ గారు అని చెప్పేసి అడగడానికి వచ్చారు. బయటికి వెళ్ళారండి, నిన్న ఒక రోజంతా ఇంట్లోనే ఉన్నారు, బయటికి రాలేదు, రెండో రోజున వచ్చారు కానీ వాపు ఎక్కువ ఉందండి, ఈరోజు కొంచెం తగ్గిందండి, పర్లేదు అని చెప్పారంట. సరే అమ్మా ఎలా ఉంది ఏంటని చూద్దామని వచ్చాను, తెలిసి నేను వచ్చానని చెప్పమని చెప్పి వెళ్ళిపోయారంట. ఇలా చెప్పగానే నేను మళ్ళీ ఫోన్ చేశాను, అయ్యా చాలా వందనాల కృతజ్ఞతలు అని చెప్పాను. ఎక్కడో ఉన్నాయన ఇక్కడికి అంత పని కట్టుకుని రావాల్సిన పని ఏంటండి? కనికరం. ఏంటండి? కనికరం. ఎవరికో ఏదో సమస్య వచ్చింది, ఆ కనికరం ఉండేది అక్కడ. ధర్మారం నుంచి కొవ్వూరు పని కట్టుకుని రావటం అంటే ఏంటండి? వచ్చి ఇంటికి వచ్చి మరి చూడాలి ఆయన్ని ఎలా ఉన్నారు ఏంటని అడుగుతున్నారంట. అది కనికరం మనల్ని అలా చేస్తుంది. మనకి ఎన్నో పనులు ఉంటాయి, బిజీ లైఫ్ ఉంటుంది, ఒక పని ఇంకో పని తెమలదో అయినా సరే అన్ని పనులు పక్కన పెట్టి మనకి ఏదైనా ఒక విషయం తెలిసింది, బాధలో ఉన్న వారిని, కనికరపడి వారిని పరామర్శించడం, మనం కనికరమునందు విస్తరించాలని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే నిర్గమాకాండం 2వ అధ్యాయం 6వ వచనంలో మోషేను చూచి కనికరపడి ఫరో కుమార్తె స్నానానికి వచ్చిందంట. ఫరో కుమార్తె స్నానానికి వచ్చిందంట, చెలికత్తెలు తీసుకుని వచ్చిందంట. మోషేని వాళ్ళమ్మ చిన్నప్పుడు ఎంత చిన్నపిల్లోడిని ఏడవకుండా కాపాడతారండి? ఎన్ని నెలలు కాపాడతారు? ఆడు ఏడిసినప్పుడల్లా నోరు నొక్కేస్తారా చిన్నపిల్లల్ని? ఏడవకుండా ఉంటాడా? పోనీ ఎలాగ దాచిందో, ఎలాగ తిప్పలు పడిందో, 3 నెలలు తిప్పలు పడింది. ఇంకా ఆవిడ వల్ల అవట్లా. మనోడు పెద్దగా కేకలేసేస్తున్నాడు, ఏడిచేస్తున్నాడు. సౌండ్ కానీ ఎవరికైనా సైనికులు కనపడిందా వచ్చేస్తారు. మగ పిల్లలు ఉండడానికి తెలిస్తే వెంటనే తీసుకెళ్ళిపోయి నైల్ నదిలో పడేస్తారు, లేకపోతే చంపేస్తారు ఎదురుగుండానే. అయ్యి బాబోయ్ పిల్లోడిని చంపేసేలాగా ఉన్నారు, వీడేమో పెద్దగా కేకలేసేసి ఏడిచేస్తున్నాడని ఒక పెట్టి తయారు చేసి, ఆ పెట్టికి కీలు పూసి జంపెట్టి తయారు చేసి
అందులో పిల్లోని పెట్టి నీటిలో పెట్టినా మొలగదనమాట. దానికి మూతెట్టి నైల్ నదిలో వదిలేసి మళ్ళీ ఆ పిల్లోడు అక్కనే అది అలా కొట్టుకెళ్తుంటుంది కదా, చూడమ్మ ఎక్కడికి వెళ్తాని మళ్ళీ వాళ్ళ అక్కన కాపలా పెట్టింది. వీళ్ళ ఇంటికాడ ఎక్కడో వదిలేశారు, ఈ పిల్ల అలాగా సొత్త వెళ్తుంది ఆ పెట్టాను కల వెళ్తుంటే కొంచెం దూరం వెళ్ళేసరికి రాణి ఫరో ఒక కూతురు స్నానానికని వచ్చిందంట. చిలికత్తులు తీసుకుని వచ్చేటప్పటికి ఆ ఒడ్డునే అలాగలాగే వెళ్తా ఆవిడ స్నానానికి వచ్చిన దగ్గరికి వచ్చి అక్కడ ఆగిందంటది. ఆ ఒడ్డు పక్కనే ఆ గడ్డి ఈ గడ్డి ఉంటుంది కదా, మొత్తం మంది ఎక్కడో ఆగింది. ఆగితే పిల్లడు కేకలేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఏడుపు సౌండ్ అని ఆ ఫరో యొక్క కుమార్తె కూతురు అందంట, ఆ పెట్టే ఎవరో హెబ్రీలు పిల్లోడు అయి ఉంటాడు, రాజు ఆజ్ఞాపించాడు కదా మగపిల్లలందరినీ చంపేయమని. ఎవరో ఆ పెట్టిలో పిల్లని పెట్టుంటారో, ఒకసారి ఆ పెట్టి తీసిరని చూస్తానంది. వీళ్ళని గబగా వెళ్ళి లోపలికి నీటిలోకి వెళ్ళి ములిగి ఆ పెట్టిని తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చారు. మూత తీసి చూసేటప్పటికి ఆవిడ ఏమండి ఆ కుమారుడు సుందరుడై ఉండడు చూచి మోసేని చూసేటప్పటికి ఆ రాజుగారి కూతురికి చాలా ముచ్చటైపోయిందంట. అతడు సుందరుడై ఉండడు చూసి నీటిలో నుంచి అతన్ని తీశానని అతడికి మోషే అని ఆవిడే పేరు పెట్టేసింది. మోషేని ఆవిడే పేరు పెట్టేసి ఆవిడకి పిల్లలు లేరు, ఇతడు నా కోసం పెంచబడతాడు అని చెప్పేసి ఆర్డర్ వేసిందనమాట. ఇక రాజుగారు ఆర్డర్ ఏమో మెబ్రిల్కి ఎవరన్నా మగపిల్లలు పుడితే చంపేయమని ఆర్డర్ ఉంది. రాజుగారి కూతురే నేను పెంచుకుంటాను ఏంటంటే ఇక ఎవడేం చేస్తాడు, ఇక ఏం చేసేది ఏం లేదు. రాజుగారు కూతురు ఆ పిల్లని తీసుకుని ఎత్తుకుని ఆ ఏడు చేస్తుంటే వీళ్ళ అక్క ఉంది కదా, వీళ్ళ అక్క ఇంత పిల్లకి తెలివితేటలు చూడండి, వెళ్ళి అమ్మగారు వందనాలండి, ఎవరి పిల్లవు నువ్వు అంటే నేను చూశానండి, పిల్లోడిని మీరు ఎత్తుకుంటాను చూశాను, ఆ పిల్లోడికి పాలు ఇస్తానికి హెబ్రీలు తల్లుళ్ళు ఎవరో ఒకరిని పిలిచికి రమ్మంటారా, మీకోసం పెంచుతుంది అని ఈ పిల్ల అడుగుతుంది సలహా. ఆవిడ మరి పిల్లలు లేరు కదా, చిన్నపిల్లడికి పాలు కావాలి, ఎవరైనా ఉంటే తీసుకురా అంది ఆవిడ కూడా ఆలోచించలా. తీసుకురంటే వీళ్ళ అమ్మని తీసుకొచ్చింది ఆ పిల్లల్ని. ఆవిడ అంది, అమ్మాయి ఈ పిల్లోడిని నేను పెంచుకుంటాను, నా కొడుకు, నా కోసం పెంచి పిల్లోడిని అని ఆవిడ చేతిలో పెట్టింది. వందనాలు తండ్రి, పిల్లోడు చచ్చిపోతాడు అనుకుంటే మళ్ళీ ఆళ్ళ ద్వారా కానీ మళ్ళీ నా దగ్గరికి పంపావా అని పాలిచ్చి ఆ రాణి వచ్చిదాకా పాలిత్తా, నానా నువ్వు ఫరో కూతురు కొడుకు కాదు, నువ్వు హెబ్రీలు కొడుకువి, నువ్వు ఫరో దగ్గర పెంచబడుతున్నావు, ఇవన్నీ మర్చిపోకే అని చెప్తా ఉండేది. ఫరో కూతురాలకు దగ్గరికి వచ్చేటప్పటికి నానా నువ్వు ఫరో కుమార్తె యొక్క కుమారుడివి అని ఆవిడ ఇనపల్లాగా చెప్తుండేది. ఇవన్నీ ఇలాగ చెప్తా ఉండేది. ఆవిడ లేనప్పుడు ఇలా చెప్తుండేది. మొత్తం మీద అన్నీ చెప్పింది, బాగా విన్నాడు. అలాగున ఆ ఫరో యొక్క కూతురికి ఆ పిల్లోడి మీద కనికరం కలిగేటట్లు దేవుడు చేశాడు. ఏం చేశాడండి, ఆ పిల్లోడు చచ్చిపోవద్దా, ఆర్డర్ ఏమైనా ఉంది, హెబ్రీలలో మగ పిల్లోడు పుడితే చంపండి, మంత్రసాలకి చెప్పేశాడు, డెలివరీ చేసే వాళ్ళకి చెప్పేశాడు. ఒకవేళ పొరపాటున అలా చేయకపోతే ఏదైనా ఏడుపిన పడితే సైనికులు వచ్చి చంపేస్తారు, లేకపోతే ఇసిరేయమన్నాడు, నైల్ నదిలోకి ఇసిరేయమన్నాడు. ఏ విధంగానూ బతుకుతానికి ఛాన్స్ లేదు. కానీ దేవుడు ఆ బిడ్డ మీద ఫరో కుమార్తెకు కనికరం పుట్టించి నేను పెంచుకుంటానని ఇలా చేశాడు అని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రియులరా, ఈ కనికరం అనే పదం దగ్గర ఎక్కడ చూసినా మరణం నుంచి తప్పించినట్టుగా నాకు అర్థమైంది. మరణాన్ని నుంచి తప్పించినట్టుగా నాకు అర్థమైంది. నిందల్లో, అవమానాల్లో, శ్రమల్లో ఉన్నవారిని వారి యందు కనికరపడి వారిని విడిపించినట్లుగా అర్థమైంది. ఇంకా చాలా చోట్లకి వెళితే స్వస్థపరిచినట్టుగా అక్కడ అర్థమవుతూ ఉంది. చాలా విషయాలు ధ్యానం చేస్తే చాలా ఉన్నాయి, అన్నీ చెప్పలేను. కానీ ఆయన కనికరపడి స్వస్థపరిచాడు, ఆయన కనికరపడి విడిపించాడు, ఆయన కనికరపడి మరణం నుంచి తప్పించాడు అంటూ చాలా సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రియులరా, మనం అన్నీ చెప్పుకునే అంత టైం లేదు. కానీ ఆయన చనిపోవలసిన మోషే యందు రాజుగారి కూతురికి కనికరం పుట్టించి ఆమె 40 సంవత్సరాల పిల్లోడిని ఎక్లెస్గా రాజకుమారులాగా పెంచింది, సకల విద్యలని నేర్పించింది. అండి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునే రేంజ్కి పెంచబడ్డాడు, బలవంతుడయ్యాడు. ఒక్క దెబ్బ కొడితే ఎదుటోడు చచ్చిపోయేలాగా అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అండి ఫరో తర్వాత మనోడే కుర్చీ ఎక్కాలన్నమాట, ఐగుప్తు దేశాన్ని పరిపాలించడానికి ఆ రేంజ్కి వచ్చాడు. అప్పుడు అమ్మ చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకుని నేను వీళ్ళ పిల్లవాడిని కాదు అని దేవుని కోసం తర్వాత వచ్చాడు అనుకోండి, వచ్చి దేవుని కొరకు పనిచేశాడు. కాబట్టి ప్రియులరా, ఆయన కనికరపడి మరణం నుంచి తప్పించాడు మోషేని. అలాగే నిర్గమాకాండం 34వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే మోషే అన్నాడు,
ప్రభువా నిన్ను నేను చూడాలనుకుంటున్నాను అన్నాడు. ఎవరినే? దేవుణ్ణి. ఎవరినండి? దేవుణ్ణి నేను నిన్ను ముఖాముఖిగా చూడాలనుకుంటున్నాను, నాకు కనపడు అన్నాడు. దేవుడు అన్నాడు, నానా నన్ను ఎవరో చూసి బతకలేరు, నీ కెపాసిటీ సరిపోదు, నేను మహాకాశాల్లో మహాపరిశుద్ధుడిగా ఉన్నాను, నువ్వు భూమి మీద శరీరంతో ఉన్నావు, నన్ను నువ్వు చూడలేవు, నేను సృష్టించిన సూర్యుడినే నిదానంగా చూస్తే కొల్లిపోతాయి, అలాంటిది 1,000,000 సూర్య కాంతుల కంటే ఎక్కువ తేజోమహిమ కలిగిన వాడిని నేను, నన్ను డైరెక్ట్గా చూడలేవు నాన్న, నువ్వు చూసి ఉండలేవని అంటే కుదరదు, నేను నిన్ను చూడాలా. సో కుదరదని మంకుపట్టు పట్టేశాడు. పట్టేస్తే డైరెక్ట్గా కనపడితే బతకడు, చచ్చిపోతాడు. నువ్వు నాకు కనపడకపోతే కుదరదు అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? అంత మొండి పొట్టు అనమాట అండి మోషే అంటే మనం సామాన్యం కాదు. అప్పుడు దేవుడు మోషే యందు కనికరపడి, అండి నానా 2 బండల సందు ఒకటి ఉంది, ఆ 2 బండల సందులోకి వెళ్ళి నువ్వు నుంచో, నేను నిన్ను దాటి వెళుతూ ఉంటాను, నా ముఖాన్ని నువ్వు చూడలేవు, చూస్తే నువ్వు బతకో, అందుకని నేను నిన్ను దాటి వెళుతున్నప్పుడు నా చేత్తో నిన్ను కప్పుతాను, నిన్ను దాటి వెళ్ళిపోయాక నా వెనక భాగాన్ని చూడు అన్నాడు. కనికరపడి అండి ఆయన దర్శనం చూడాలని ఆశపడిన కుమారుడికి దర్శనం డైరెక్ట్గా చూసేంత అవకాశం లేదు. ఆయన 1,000,000 సూర్యకాంతుల కంటే ఎక్కువ తేజోమహిమ కలిగిన మహాదేవుడు. ఆయన్ని చూడాలంటే మనం ఆత్మలో చూడొచ్చు. మనం చనిపోయాక ఈ శరీర సంబంధమైన శరీరం, మట్టి శరీరం, ఆత్మ శరీరం కూడా ఉంటుంది, ఆత్మదేహం కూడా ఉంటుంది. ఆ దేహంతో ఆయన చూడొచ్చు పరలోక రాజ్యం వెళ్ళాక. కానీ ఇప్పుడు ఈ భూమి మీద ఉండగా చూడాలంటే కష్టం. ఆయన అదే చెప్పాడు, ఈయనేం కుదరదన్నాడు. ఆయన కనికరపడి ఆయన చేత్తో కప్పి, ఆయన దాటి వెళ్తున్నప్పుడు ఆయన చేత్తో కప్పి వెనకాల అలా కొంచెం చూపించి ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఆయన్ని చూసినా చనిపోకుండా కాపాడటానికి కనికరపడ్డాడని అక్కడ మనం తెలుసుకోవాలి. తర్వాత మేఘంలో కూర్చోబెట్టుకున్నాడు, ముఖాముఖిగా కూర్చోబెట్టి 40 రోజులు అండి అన్నీ చూపించాడు. పరలోకంలో ఉన్న మందిరం అంతా చూపించాడు, అలాగే కట్టమన్నాడు. ఇంత ప్రత్యక్షతలు ఇవ్వడానికి ఆయన మీద దేవుడు కనికరపడ్డాడని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవునితో మేఘంలో కూర్చోవడం అంటే మాట్లాడుకున్నారా అండి? పర్వతాన్ని ఎవడైనా తాగితే చచ్చిపోతాడని చెప్పాడు కదా. నేను పర్వతం మీద దిగి వస్తాను, ఆ పర్వతము అగ్నిమయంలాగా ఉంటుంది, ఆ పర్వతం దగ్గరికి ఎవడైనా వచ్చి అలా టచ్ అయితే చచ్చిపోతారని చెప్పాడు. మందసాన్ని అలా టచ్ చేసి చచ్చిపోయాడు కదా. ఆయన మహిమ కలిగిన దేవుడు. అలాంటి దేవుడితో ముఖాముఖిగా ఎదురు కూర్చొని మాట్లాడతామంటే జరిగే పనా? కానీ మోషే అంత మొండి పట్టు కలిగిన వాడు, అంత నమ్మకస్తుడు కాబట్టి అతడి యందు కనికరపడి దర్శనం ఇచ్చాడు, భాగ్యం ఇచ్చాడు అండి. మహాదేవుడు ఆయన కనికరపడి లేనిది ఉన్నట్టుగా చేయగలడు, ఉన్నది లేనట్టుగా చేయగలడు, ఏదైనా చేయగలడు. కాబట్టి ఆయన అంత మహాదేవుడు ఈయనకు దర్శనం ఇవ్వడం కోసం మరి ఏం చేశాడు? మొత్తం ఎదురు కూర్చుని మొత్తం అంతా చూపించాడు. అంతగా కనికరపడ్డాడని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే ప్రియులారా, లోకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, ఒక ముసలమ్మకు ఒకడే కొడుకంట, ఒక ముసలమ్మకే ఒకడే కొడుకంట. ఆ కొడుకు చచ్చిపోయాడు. కొడుకు చచ్చిపోతే పాడి మీద కట్టుకుని తీసుకెళ్ళిపోతున్నారు పిల్లోడిని. ఆ అమ్మకు ఒకడే కదా కొడుకు. ఆ అమ్మ ఏడుస్తా ఆ పాడి వెనకాల వస్తుందంట, పరిగెత్తుకుంటా వస్తుంటే యేసు ప్రభు అలాగా ఆవిధ నుంచి అటేపు నుంచి వస్తున్నాడు. వస్తూ ఉంటే బోర్ని ఏడిచేస్తుంది ఇవిడి. ఆయన కనుక్కుంటే ఆవిడకు ఒక్కడే కొడుకయ్యా, ఆ ఒక్క కొడుకు యవనస్తుడు, ఆడు చచ్చిపోయాడు, ఇంకెవరు లేడు ఆవిడికి, ఆ పిల్లోడు చచ్చిపోయాడు, ఇంకా ఆవిడ దుఃఖం ఆపుకోలేక బాగా ఏడుస్తుంది, ఆవిడని ఎవరో ఓదార్చలేకపోతున్నారయ్యా అని చెప్తే ఆయన ఆమె యందు కనికరపడి ఎదురొచ్చి పాడిని ఇలా పట్టుకున్నాడంట. పట్టుకుంటే చచ్చిపోయాడు లేచుకొచ్చున్నాడంట. కుర్రాడు లేచుకొచ్చింటే మోసేవాళ్ళు అయ్యో బాబోయ్ అని కింద పెట్టేస్తే, ఏం కాదు బాబు బతికాడు, నేను బతికించాను, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి ఆ కుర్రాడిని తీసుకొచ్చి వాళ్ళ అమ్మ చేతిలో పెట్టి ఏడవకమ్మా అని ఆమె మీద కనికరపడి చచ్చిపోయిన పిల్లోడిని బతికించి మళ్ళీ వాళ్ళ తల్లికి అప్పచెప్పినటువంటి మహాదేవుడు మన దేవుడు అని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆయన కనికరపడ్డాడు ఏ సందర్భాల్లో అంటే ఏమండి, ఆ తల్లి దుఃఖాన్ని చూడలేక చచ్చిపోయిన పిల్లోడిని కూడా బతికించి తల్లి చేతిలో పెట్టి ఆమె ఎందుకు కనికరపడ్డాడని చెప్పేసి అక్కడ రాయబడుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, మనం కూడా అసాధ్యమైన దాన్ని దేనికోసమైనా మనం కన్నీళ్లతో ప్రార్థన చేస్తే
కనికరపడతాడు, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రియులరా, మనము కనికరమునందు ఏం చేయాలి? విస్తరించాలి. కనికరమునందు ఎవరైనా ఈ పని అసాధ్యం అన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. ఏండి, ఈ పని అసాధ్యం అన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. అసాధ్యాన్ని కూడా మా దేవుడు సుసాధ్యం చేయగలడు, ఆయన కనికరించగలడు. మనం కన్నీటితో ప్రార్థన చేస్తే ఆయన కనికరిస్తాడని ఈ సందర్భాన్ని చూపించి, మీరు కన్నీటితో ప్రార్థన చేయండి. మీతో పాటు మేము కూడా కన్నీళ్లతో ప్రార్థన చేస్తాం. దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. ఆయన కనికర సంపూర్ణుడు అని మనం అనేక మంది దుఃఖంలో ఉన్నవారిని, ఏడుస్తున్న వారిని, మహారోధంలో ఉన్నవారిని, వారి మీద మనం కనికరపడి వారి కోసం మనం ఈ వాక్యాలను చూపించి వాళ్ళను బలపరచడానికి మనం కనికరపడటంలో విస్తరించాలి. ఇలాగ ఎవరెవరైతే దుఃఖంలో ఉన్నారో, ఏడుస్తూ ఉన్నారో, మహారోధంలో ఉన్నారో, వాళ్ళు బయటికి రాలేనటువంటి అంత దుఃఖంలో, అంత వేదనలో ఉన్నారో, అలాంటి వాళ్ళందరి మీద మనం కనికరపడాలి. మీ దుఃఖం నాట్యంగా మారుస్తాడు మేము ఆరాధించే దేవుడని వాళ్ళందరికీ మనం దేవుణ్ణి పరిచయం చేయాలి. వాళ్ళ కోసం మనం కనికరపడాలి. వాళ్ళ కోసం మనం కొంత సమయాన్ని ఖర్చు చేయాలి. వాళ్ళ కోసం మనం ప్రార్థనలు చేయాలి. వాళ్ళు కూడా కన్నీటితో ప్రార్థన చేసుకునేలాగా వాళ్ళని ప్రిపేర్ చేయాలి. అద్భుత కార్యం దేవుడు కనికరించి ఏదైనా చేయగలడు. ఎలాగున మనం కనికరమునందు విస్తరించాలని చెప్పాడు. కాబట్టి ఏదైనా కలిసి వస్తే అందరూ వెళ్తారు. ఏదైనా 4 రూపాయలు కలిసి వస్తానంటే అందరూ అక్కడ కనపడతారు. కానీ ఇది కలిసి వచ్చే పని కాదు. ఇది కలిసి వచ్చే పని కాదు. కనికరమునందు విస్తరించమని కోరుకుంటున్నాడు దేవుడు. కాబట్టి ఆయనే కనికరించకపోతే చచ్చిపోయిన పిల్లలు బతకడు కదా. ఆయనే కనికరించకపోతే చెరసాల్లో ఉన్న యోసేపు ఫరో దగ్గరికి వెళ్ళడు కదా, ప్రధానమంత్రి అవడు కదా. ఆయనే కనికరించకపోతే లోతు, అబ్రహాము ప్రార్థన విని లోతుని, భార్యని, పిల్లల్ని రక్షించడు కదా దేవుడు. కాబట్టి మధ్యలో మనం లేకపోతే అండి ఆయన కనికరించడానికే మనం కావాలి. ఆయన ఒక వ్యక్తిని కనికరించడానికి మనం కావాలి. అబ్రహాము లాంటి స్థానం మనం తీసుకోవాలి. ప్రభువా వాళ్ళని కాపాడు ప్రభు అని మనం గోజాడాలి. కనికరమునందు విస్తరించాలి. కన్నీటితో ప్రార్థన చేయాలి. ఉపవాసాలు ఉండాలి. ఏ విధము చేతనైనా కనికరము దేవుని దగ్గర నుంచి పొందుకునేలాగా మనం ప్రయాసపడాలి. అది కనికరమునందు విస్తరించడం అంటే. అలాగున కొన్ని ఆత్మలను